Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 9th March 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకైతే లైవ్లో హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం యాక్చువల్గా ఫ్రైడే కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేయకుండే బికాజ్ ఆ రోజు థర్స్డే రోజు నైట్ 12 వరకు అయితే డేటా పబ్లిష్ అవ్వలేదు ఎన్ఎస్సి నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం అందరు కూడా క్రికెట్ ఫీవర్లో ఉండే కదా. సో బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టెలిగ్రామ్లో అయితే లెవెల్స్ అయితే పోస్ట్ చేసినండే ఫ్రైడే కోసం అండ్ వర్క్ పర్ఫెక్ట్లీ. యాక్చువల్గా నేను ఇక్కడ వ్యూ షేర్ చేసిన అనుకున్నా బట్ ఐ డెంట్ షేర్ మై వ్యూ. బట్ ఆ లెవెల్స్ అయితే మీకు అక్యురేట్గా చెప్పినండే. బట్ యా, సో ఒకసారి క్లియర్గా చూద్దాం బేసిక్గా. అండ్ ఒకసారి థర్స్డే రోజు పోస్ట్ మార్కెట్ ఏం జరిగింది అండ్ ఫ్రైడే రోజు పోస్ట్ మార్కెట్ ఏముండే, మనం ఎలాంటి వ్యూతో ఉండే అండ్ డేటా ఎలా బిహేవ్ చేసింది అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏదైతే బేసిక్గా నెక్స్ట్ మనం ఎలాగో ప్రీ మార్కెట్ సెషన్ చేస్తాం కాబట్టి అండ్ ఎవరికైతే పోస్ట్ మార్కెట్ ఇంట్రెస్ట్ లేదో డైరెక్ట్గా ప్రీ మార్కెట్కి వెళ్ళి స్విచ్ అయిపోయి చూడండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. అండ్ పోస్ట్ మార్కెట్ ఎందుకు చేస్తా అంటే ఎక్కడో చోట ఎవరికో ఒకరికి ఏదో ఒక ఎలిమెంట్ హెల్ప్ అవుతుంది, ఎలా కన్సిడర్ చేయాలి ఏంటి అనేది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఠీకే, సో యా, ఒకసారి క్విక్గా థర్స్డే రోజు చూద్దాం. అండ్ థర్స్డే రోజు డేటా ఎలా ఉండింది అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు మోడరేట్ బుల్లిష్ ఉండే అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉండే అండ్ ప్రొపరేటరీస్ ఒక మోడరేట్ బుల్లిష్ ఉండే. బట్ ఓవరాల్గా అయితే సైడ్ వే స్ట్రక్చర్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లెవెల్ హై కన్సిడర్ చేసినాం. ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్లో ఈ లెవెల్ నుంచి బేరిష్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటే అంటే ఫేక్ బ్రేక్అవుట్ ఇలాంటి సినారియోస్ చేసి ప్రైస్ అనేది కిందికి వస్తూ ఉంటే అప్పుడు మనకి ఒక రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటే బేరిష్ ట్రేడ్ చేయొచ్చు అనుకోండి. బట్ ఓవరాల్గా అయితే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం. అండ్ బేసిక్గా ఏదైతే ఈ సిగ్నిఫికెంట్ హై ఉందో అంటే రీసెంట్ హై ఉందో అక్కడ నుంచి మనకి అట్లీస్ట్ 38% రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా డిస్కస్ చేసుకోండి. సో సేమ్ వే ఎప్పుడైతే పీపుల్ సో ఇక్కడ మనం ఈ హైలో మనం వాట్ డు వి కాల్ అట్లీస్ట్ దీనికంటే హై వెళ్తే అక్కడ మనం షార్ట్ చేద్దాం అనే ప్లాన్ ఉండే. బట్ నెక్స్ట్ డే వార్ న్యూస్ కావచ్చు, గ్లోబల్గా ఉన్న క్యూస్తోని డైరెక్ట్ ప్రైస్ అయితే గ్యాప్ డౌన్ అయిపోయింది. బట్ ఎవ్రీడే అలా అవ్వదు బికాజ్ ఎక్కడో చోట లిక్విడిటీ కావాలి, ఇలా డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవడం కాదు, రీటైలర్స్ ట్రాప్ అవ్వాలి. సేమ్ వే అండ్ ఈ ట్రాప్ని ఏమనుకుంటారంటే గ్లోబల్గా పాజిటివ్ న్యూస్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకా మార్కెట్ పడదు, స్టేబుల్ అవుతుంది, అలాంటి న్యూస్ అంతా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే డేటా కానీ లేదా అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కానీ సెల్ ఆన్ రైజ్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఆ రోజు కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది అండ్ సైడ్ వేస్ మార్కెట్లో మీకు అట్లీస్ట్ బాటమ్కి వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు, టాప్కి వెళ్ళినప్పుడు సెల్ చేయొచ్చు. యా, ఒకసారి క్విక్గా నేను ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం. అండ్ ఈవెన్ మనకి ఫస్ట్ క్యాండిల్ హ్యూజ్గా లేదు బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్యాప్ ఫిల్ అవ్వలేదు అండ్ ఈ హై కూడా. సో ఒకసారి నేను క్విక్గా ప్లే అయితే చేసి చూపిస్తాను సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చరే ఉండింది డే అంతా కూడా. అండ్ పీపుల్ ఎక్కడ ట్రాప్ అవుతారో చూడండి, బాటమ్కి వెళ్ళినప్పుడల్లా రీటైలర్స్ స్ట్రెంత్ అయితే పెరుగుతూ ఉంటుంది. బట్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ చేస్తూ ఉంటారు. యా, ఇక్కడ పిక్గా చూడండి కంప్లీట్గా డే అంతా కూడా ప్యాటర్న్. బట్ ఎక్కడో చోట మనకి 38% రిట్రేస్మెంట్ అనేది కూడా కావాలి. బట్ యా, లెట్స్ సి ఈ ఏరియా నుంచో ఈ జోన్ నుంచో అయితే డ్రా చేసి అయితే పెట్టుకుందాం. సి ఆ లెవెల్ వరకు వచ్చింది, అట్లీస్ట్ ఇంకొంచెం పైకి కూడా చూడొచ్చు. బట్ యా, ఈ సిగ్నిఫికెంట్ హై నుంచి చూద్దాం ప్రైస్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిందా లేదా అనేది. అండ్ ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఏం ఆలోచించాలి, మనకి రిట్రేస్మెంట్స్ చూడాలి, ఈఎంఏస్ చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఈఎంఏస్ ఉన్నాయో బేసిక్గా 100 EMA ఈ ఈజీ మనకి ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం మల్టిపుల్ థింగ్స్ అన్ని ఈ ఏరియాలో ఏం చూడాలనేటివి ఒకసారి క్విక్గా ప్రీవియస్ వీడియో చూసినా కూడా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈ జోన్ వరకు ఏం జరిగిందో కూడా చూద్దాం సో దట్ హెల్ప్ అవుతుంది ఆ లెవెల్ని రీటెస్ట్ అయిందా లేదా. ఎస్, అండ్ క్విక్గా సారీ ఈ లెవెల్ మారుస్తా బేసిక్గా. యా, సో 38% ఏదైతే రీసెంట్ హై ఉందో ఆ టాప్ నుంచి చూసుకుంటే 38% రిట్రేస్మెంట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అందరు ఏమనుకుంటారంటే ఇంకా అట్లీస్ట్ ఈ జోన్ అయిపోయింది పైకి వెళ్తుందని క్లయింట్స్ అంతా ట్రాప్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ డే మీకు బేసిక్గా డేటా చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మళ్ళీ చూడండి క్విక్గా, సో ఏదైతే అయిందో ఇది ఫేక్ అంటే ఫేక్ కానీ ఫాల్స్ బ్రేక్అవుట్ అంటూ ఉంటాం. 100 EMA రీటెస్ట్ అయితే చేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈఎంఏ రిజెక్షన్ ఉంది, ఫిబ్నాచి రిట్రేస్మెంట్ రిజెక్షన్ ఉండింది. అండ్ ఒక ఏదైతే జోన్ ఉండిందో రెసిస్టెన్స్ జోన్ ఫ్రమ్ ప్రీవియస్ క్యాండిల్స్, సో అది కూడా హిట్ అయిపోయింది. ఇంతకు మించి అనేది నెక్స్ట్ అనేది ఇంకేముండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ రీటైలర్స్ ట్రాప్ అవ్వాలి అయినారు, లాస్ట్ హార్లో రీటైలర్స్ ట్రాప్ అవ్వాలి అయినారు. అండ్ ఈ బౌన్స్ ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా ఎవరైతే ఈ షార్ట్ కవరింగ్ ఇక్కడ ఈ లెవెల్ వరకు షార్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఇది. అండ్ అట్ ద సేమ్ టైం
అందులో ఎంతో కొంత పుట్స్ కూడా హోల్డ్ చేస్తూ ఉంటారు ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా, మనం డేటా చూస్తే అర్థమవుతుంది కాబట్టి వాటికి కూడా ఒక ఎగ్జిట్ పాయింట్ క్లియర్గా ప్రాఫిటబుల్ స్ట్రైక్స్ అనేటివి. టీకే, యా. సో ఇది ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ డే ఫ్రైడే రోజు కూడా చూద్దాం. అండ్ ఫ్రైడే కోసం బేసిక్గా డేటా ఎలా ఉండింది అంటే, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే, ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అని హోల్డ్ చేస్తూ ఉండే, క్లయింట్స్ కంప్లీట్గా సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఉండే అనమాట. బట్ ఓన్లీ థింగ్ వాజ్ నాకు కన్సర్న్ అంటే డేటా కూడా స్విచ్ అవుతుంది అని పర్సనల్గా ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, రేపు షార్ట్ కవరింగ్ బౌన్సెస్ రావచ్చు ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా. సో అలాంటి జోనే బేరిష్ అంటే హిడెన్ బేరిష్ డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కదా. సో సేమ్ వే ఇక్కడ చూడండి, ప్రైస్ మనకి ఈ లెవెల్లో వస్తూ ఉంది, బట్ ఆర్ఎస్ఐ చేసుకుంటే కంప్లీట్గా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు చూడండి ఏం చేస్తూ ఉంది అనేది. అండ్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఈ బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ గురించి అందరికీ తెలుసు. ఇఫ్ నాట్ కంప్లీట్గా రీసెర్చ్ చేయండి ఒకసారి, ఈవెన్ టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు ఉన్నాయనుకుంటా చూడండి. టీకే, అండ్ ప్రైస్ చూడండి క్వైట్ అంటే కంప్లీట్ ఆపోజిట్గా ఇక్కడ ఒక లోని ఫామ్ చేస్తూ ఉంటే ఇక్కడ హైని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇది బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ అనేది దేనికి సింబల్ అంటే బేరిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అనమాట అది. సో ఈ డైవర్జెన్స్ కూడా కొంచెం క్రిటికల్ ఉంటుంది అర్థం చేసుకోవడం. టీకే, అండ్ ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ అంటే అట్లీస్ట్ 10+ ఎగ్జాంపుల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేసినా కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంటి అంటే, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఉండే, బట్ ఓన్లీ థింగ్ వాజ్ వీళ్ళు ఆ పొజిషన్స్ని స్విచ్ అయిపోతారు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే ప్రైస్ యాక్షన్ అనే మాస్టర్ బేసిక్గా. అండ్ వీళ్ళు ఎలా స్విచ్ అయ్యారు ఏంటి కూడా చూద్దాం. అండ్ పర్సనల్గా నేను కన్సిడర్ చేసిన లెవెల్స్ ఏంటి అంటే, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ ఉండింది, అండ్ మేజర్ ఈఎంఎస్ రెసిస్టెన్స్ ఉండింది, అండ్ ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ కూడా ఉండింది, దెన్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కూడా. సో ఇవన్నీ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అంటే, పర్సనల్గా మనం ముందు రోజు పర్ఫెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని ప్రిపేర్ అయినామంటే లైవ్లో మనకి హెడ్ఏక్ ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాబబిలిటీ కూడా ముందే డిస్కస్ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ కూడా ఉండవు. సో ఇది లెవెల్ అనమాట. అండ్ ఈ బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ ఏదైతే ఉందో అది నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ యా, సో ఒకసారి క్విక్గా నాకు తెలిసి ఎక్కువగా వాట్ డు వి కాల్ ట్రెండ్ లైన్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అయినాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇవి అర్థం చేసుకోగలిగితే మనకి ఈ లైన్స్ అనేవి ఏం ఎఫెక్ట్ చేయవు. సో ఆ రోజు కొంత ప్రొప్రైటరీస్ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, బట్ స్టిల్ ఈ లెవెల్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. హిడెన్ డైవర్జెన్స్ అనేది పొజిషనల్గా ఎలా ట్రీట్ చేస్తారంటే, ఈ హై స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఆర్ ఈ హై స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తారు. ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసిన, రీటెస్ట్ అయినాక ట్రెండ్ లైన్ రీటెస్ట్ అయినాక ఆప్షన్ బయింగ్ చేసినా కూడా మంచి హై సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, అట్లీస్ట్ టాప్లో స్వింగ్ ట్రేడ్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ స్ప్రెడ్స్తో చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్స్ కానీ ఎక్కువగా ఇక్కడ ఆప్షన్ బయింగ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనేది. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ కన్విక్షన్ మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే వస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి పర్సనల్గా అబ్జర్వ్ అయితే చేయండి. అండ్ యా, ఒకసారి క్విక్గా నేనైతే ప్లే చేసి చూపిస్తా. అండ్ ఈఎంఏస్ కూడా రిజెక్షన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఈ 50 MA బ్రేక్ డౌన్ కిందన ప్రైస్ క్లోజ్ అయ్యి ఇది బ్రేక్ డౌన్ అవుతే ఎంత మంచి మూవ్ వచ్చింది అనేది కూడా చూద్దాం ఒకసారి క్విక్గా. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వాళ్ళ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది ప్రైస్ డౌన్ అవ్వకుండా. అండ్ క్విక్గా చూడండి, షార్ట్ మనకి ఏం కావాలి, అడిషనల్ అడ్వాంటేజ్ కింద 50 MA బిలో క్లోజ్ అవ్వాలి అండ్ రీటెస్ట్ అయ్యింది కూడా. అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ సిగ్నల్ కూడా వచ్చింది. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ రోజు ఏదైతే థర్స్డే రోజు ఇది ఉండిందో టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన 50 MA అనేది రెసిస్టెంట్గా యాక్ట్ అవుతుంది. సో ఇది వదిలేయండి అని క్లియర్గా. అండ్ యా, సో ఫ్రైడే నేను అవైలబుల్ లేకుండే ఆ టైంకి, బట్ స్టిల్ మన వ్యూ బేరీజ్ కాబట్టి దట్స్ ఫైన్. టీకే, అండ్ కంప్లీట్గా నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో అదే పోస్ట్ చేసిన ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూస్తే చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను వ్యూ పోస్ట్ చేసిన అనుకున్నా, బట్ చేయలేదు. టీకే, అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. ఇన్ కేస్ ఒకసారి రీటెస్ట్ అయితే దట్స్ ఫైన్, అదర్వైజ్ మనం కంప్లీట్గా నేను ప్లే చేసి అయితే చూపిస్తాను మీకు ఈజీగా లెవెల్స్ అనేవి ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అనేది. సో క్విక్గా అర్థం చేసుకోండి ఇక్కడ. టీకే, మనకి కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ కూడా వర్క్ అయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఈవెన్ ప్రొప్రైటరీస్కి కూడా మనం యాంటీగా వెళ్తాం ఎప్పుడు అంటే ఇలాంటి సినారియోస్లోనే అనమాట. సో బేరిష్ హిడెన్ డైవర్జెన్స్ కానీ, డబుల్ టాప్ కానీ, డబుల్ బాటమ్ కానీ, అండ్
ఈ బేసిక్గా ఎలియట్ వేవ్ ఫోర్త్ వేవ్ స్ట్రక్చర్, కానీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటే ఇది ఎవ్రీ వన్ నోస్ ఇట్, ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ అనేది. సో బేసిక్గా ఇక్కడ నుంచి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇది థర్డ్ వేవ్ అయినా కూడా ఇది ఫోర్త్ వేవ్ అవుతుంది. ఫోర్త్ వేవ్లోనే ఎక్కువగా మనకి హిడెన్ బేరీస్ డైవర్జెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత క్లియర్గా చూసుకుంటే మంచి ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ కూడా ఫామ్ అయింది. అండ్ మనకు కావాల్సిందల్లా ఒకటే, అడిషనల్ కన్విక్షన్ కింద మనకి ఎంత అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ఉన్నా అడిషనల్ కన్విక్షన్ కింద ఇండికేటర్ కూడా సిగ్నల్ వచ్చింది. అండ్ ప్రైస్ 50 EMA బ్రేక్ డౌన్ కూడా అయింది. సో ఈ 50 EMA బిలో ట్రేడ్ అవుతా ఉంటే ఏంటి మనకి ఛాన్స్. సో ఇది క్విక్గా 50 EMA కూడా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ తీసుకున్నా కూడా మనకి ఇది ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మోస్ట్లీ ఈ మధ్య ఎక్కువగా రీటైలర్స్ ట్రాప్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే లాస్ట్ 1-2 hours అవుతున్నాయి. సో ఫస్ట్ హార్ అంతా కామ్గానే ఉంటుంది. ఈవెన్ మనకి ఫస్ట్ హాఫ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈవినింగ్ 1-2 hours ఎక్కువగా ట్రాప్స్ అనేవి అవుతూ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మన వ్యూ కరెక్ట్ అయితే మనకి ఎలాంటి హెడ్ఏక్ ఉండదు. ఈవెన్ హెడ్జ్ చేస్తున్నా కూడా పెద్ద పోగొట్టుకునడానికి ఏమీ ఉండదు. టీకే, సో దిస్ వాజ్ హార్ వ్యూ అండ్ పర్ఫెక్ట్గా వర్క్ అయింది. టీకే, యా. నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటి కోసం బేసిక్గా ఎలా ఉంది మార్కెట్ ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. దానికంటే ముందు డేటా బ్రేక్ డౌన్ కూడా చూద్దాం. టీకే, అండ్ మీకు ఏదైనా ఎలిమెంట్స్ యూజ్ అవుతే అట్లీస్ట్ దాన్ని మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నేను ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తా. ఈవెన్ యూట్యూబ్ కమెంట్స్లో కూడా చెప్పొచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. టీకే, యా. సో రేపటి కోసం బేసిక్గా ఇక్కడ చూడండి క్లయింట్స్ ఎంత ఇదిగా ఉంటారంటే యాక్చువల్గా వీళ్ళకి మీకు ఎవరికైనా పొజిషన్స్ చూడడం వచ్చినా కూడా ఆర్ వాట్ డు వి కాల్ దాన్ని అర్థం చేసుకొచ్చినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది క్లయింట్స్ అనేవాళ్ళు ఎందుకు ఇట్లా మోసపోతూ ఉన్నారు అని చెప్పేసి. టీకే, సో అసలు వీళ్ళ నేకెడ్ పుట్స్ పొజిషన్స్కి ప్రొటెక్షనే లేదనమాట. సో అది మండే రోజు కనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఎంత లాస్ అవుతారు అనేది. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా, సో వీళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా స్ట్రాంగ్ బుల్లిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. లెట్ మీ యా, వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా ప్రైస్ పైకి వెళ్తుంది, ఇంకా వార్ కానీ ఏది ఎఫెక్ట్ చేయదు అనే వేలో ఉంటారు. ఆర్ వాళ్ళు వాట్ డు వి కాల్ ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఈ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు ఎవరైతే ఈ అంటే నెక్స్ట్ సెషన్ కోసం గురించి మాట్లాడుతున్నా వీళ్ళు కంప్లీట్గా పుట్స్ సెల్ చేసి కూర్చున్నారు. దానికి హెడ్జింగ్ లేదు, ఏం లేదు. సో ఇలాంటి పొజిషన్స్ అన్ని మోసం చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి సినారియోస్లో ఉంటే ట్రేడింగ్ అయితే అట్లీస్ట్ ఒక 1 week అని ఆపేయండి, రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ వస్తే బేసిక్గా కంప్లీట్గా వీళ్ళు నెక్స్ట్ సెషన్ కోసం అయితే మంచి స్ట్రాంగ్ బేరీజ్ అయితే ఉన్నారు. అండ్ ఈ డేటా ఫిక్స్ అవ్వదా అంటే అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏ లెవెల్స్ని చూడాలి ఏంటి అనేది పర్సనల్గా నేనైతే కన్సిడర్ చేసి చెప్తున్నాను. సో ఇన్ కేస్ అవి మీకు యూజ్ అవుతూ ఉంటే ఇంకొంచెం కన్విక్షన్ యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈవెన్ ప్రొపరైటరీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ బేరిష్లోనూ అయితే ఉన్నారనమాట. సో అండ్ జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం, బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ పొజిషన్స్కి హెడ్జ్ చేసుకోవచ్చు అంతే, వాళ్ళు ఏదైతే ప్రొటెక్షన్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకేస్ మీకు ఇంకేమైనా అడిషనల్గా వీళ్ళ గురించి తెలిసినా కూడా కమెంట్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. టీకే, యా. సో ఈ లెవెల్స్ అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్లిష్ అనేది నేను చెయ్యను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కదా అని నేను స్టార్టింగ్ క్యాండిల్లోనే బేరిష్ వెళ్ళాను. ఓన్లీ థింగ్ ఈజ్ నా ప్రాబబిలిటీస్ డౌ థియరీ ప్రకారం, ఈఎంఎస్ ప్రకారం, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి లెవెల్స్ని ఇంక్లూడ్ చేసుకొని పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో మోస్ట్లీ నేను అదే యూట్యూబ్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. టీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ టేక్అవేస్ బుల్లిష్ ఉండదు అండ్ బేరిష్ చేస్తే ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. టీకే, యా. సో దీస్ ఆర్ మై లెవెల్స్. అండ్ మండే రోజు బేసిక్గా సో ఇది ఒక రెసిస్టెన్స్ అంటే అట్లీస్ట్ డౌ థియరీ వైలేట్ అవ్వకుండా ఉండే జోన్ అని అనుకుంటున్నా. దీనిపై అంటే ఇక్కడ నుంచి ఇన్ కేస్ మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ప్రైస్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి నేనైతే ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. అండ్ యా, సో ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ వస్తే అట్లీస్ట్ ఈ లెవెల్లో ఇన్ కేస్ ఇది మనకి ఓఐ అనేది తెలుసు కదా, అట్లీస్ట్ 2-3 crores పుట్ సైడ్ బిల్డ్ అయి ఉన్న, కాల్ సైడ్
8 to 9 crores అలా బిల్డ్ అయి ఉంటాయి. సో ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి. మోస్ట్లీ ఇలా వెళ్తూ ఉంటుంది ప్రైస్, మనం చూస్తూ ఉంటాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రెగ్యులర్గా మనం బ్యాక్ టెస్ట్ చేసి తెలుసుకుంటే అవన్నీ యూజ్ అవుతానే ఉంటాయి. అండ్ రెగ్యులర్గా నేను ఇన్ కేస్ ఓఐ చేంజ్ అయినప్పుడు కానీ సైడ్ వేస్ ఉన్నప్పుడు కానీ ఎలాగో అప్డేట్ ఇస్తానే ఉన్నా. టీకే, సో ఇది ఒక హై ప్రాబిలిటీ బేరీ స్ట్రైట్ ఫర్ అస్. అండ్ 1:1, 1:2, 1:2 ప్రాఫిట్స్ దొరికితే దాంతో ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా, బికాజ్ హై ప్రాబిలిటీ అనేది అంత మంచి స్కోప్ ఇస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీ. సో మీడియం ప్రాబిలిటీ ట్రేడ్ ఎలా అంటే, పర్సనల్గా ఏదైతే ప్రైస్ ఉండిందో ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా కొంత గ్యాప్ అప్ కొంత గ్యాప్ డౌన్ కానీ ఈ లెవెల్లో ఓపెన్ అయినా కూడా అట్లీస్ట్ ఈ జోన్ అంటే ప్రైస్ కింద ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్కి వచ్చి రీటెస్ట్, అంటే ఈ లెవెల్లో ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి కొంత సైడ్ వేస్ మూమెంట్ నుంచి కిందికి వస్తూ ఉంటుందో, దీన్ని ఒక 1:1, 1:2 ప్రాఫిటబుల్ సినారియో వరకైతే వెయిట్ చేస్తా, బికాస్ డేటా అనేది కొంత స్ట్రాంగ్ బేరిష్ ఉంది కాబట్టి ఇది. అండ్ ఈ ఏరియాలో స్టాప్ లాస్ పెట్టుకొని సో అలా అయితే పర్సనల్గా ట్రేడ్ అయితే చేస్తాం. టీకే, సో ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ వీఆర్ నాట్ సేయింగ్ కి ఇదే ఫాలో అండి అని చెప్పేసి. ఓన్లీ థింగ్ ఇస్ దిస్ ఈజ్ ఆర్, అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్యాషన్ కాబట్టి మా థాట్ ప్రాసెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో సేమ్ వే మీకు కూడా ఇది హెల్ప్ అవుతూ ఉంటే అట్లీస్ట్ అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈఎంఐస్ కొంచెం ఫార్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సపోర్ట్ జోన్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఈ లెవెల్ని స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నా. అండ్ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. అండ్ క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ రెసిస్టెన్స్ జోన్గా నేను ఇంకేది కన్సిడర్ చేస్తా పర్సనల్గా అంటే, క్విక్గా మీరు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని చూడండి. అండ్ ఇది రెసిస్టెన్స్ తీసుకుంటుందా, ఇది బ్రేక్అవుట్ అవుతుందా అనేది కూడా చూడండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైస్ డైరెక్ట్గా అంటే బేరిష్లో అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయ్యి 200 to 300 పాయింట్స్ బిలో గ్యాప్ డౌన్ అవుతాయి. ఏంటి అంటే, మేము ఏదైతే ప్లాట్ చేసుకున్న టార్గెట్ జోన్ హిట్ అయిపోయి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్ళొచ్చు లేదా ఇంకా కొంత బేరిష్ వెళ్ళొచ్చు. దీన్ని పర్సనల్గా మేము హ్యాండిల్ చేయలేము మనకున్న క్యాపిటల్తో కాబట్టి. సో ఈ ప్రెజర్ హ్యాండిల్ చేయడం కంటే అనవసరంగా ట్రేడ్ని క్లోజ్ చేసుకోవడం బెటర్. ఆర్ అన్లెస్ అంటిల్ ఓఐ హ్యూజ్గా బిల్డ్ అవుతుంటే అప్పుడు అవాయిడబుల్ సినారియో అంటే లో ప్రాబిలిటీ సినారియో కింద బేసిక్గా ఏదైతే మనకి 10-20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చూడొచ్చు. బట్ అది ఓన్లీ ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు, లైవ్లో కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ అందరికీ. ఎవరైతే కొంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది. టీకే, సో 300-400 పాయింట్స్ 250 పాయింట్స్ డౌన్ అయిపోయినాక మనకి ఏడిఆర్ కూడా మ్యాచ్ అవ్వదు కాబట్టి పర్సనల్గా దీన్ని అయితే అవాయిడ్ చేస్తాం. అండ్ బుల్లిష్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఆర్ ఈవెన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రైస్ దీని పైకి వెళ్ళిపోతా ఉన్న ఈ రేంజెస్లో ఏంటి అంటే, పర్సనల్గా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, డేటా లేనప్పుడు లైవ్లో బిల్డ్ అయ్యే డేటా ఏంటి అంటే మనకి అది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్సా రీటైలర్సా అనేది మనకు ఒక ఐడియా ఉండదు. డేటా బిల్డ్ అవుతుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దాన్ని మనం డిఫైన్ చేయలేము ఆ థాట్ని కాబట్టి, అంటే అక్కడ జరుగుతున్న ఎగ్జిక్యూషన్ని మనం కంట్రోల్ చేయలేము. అండ్ ఆ లెవెల్స్ అర్థం కాదు కాబట్టి దీన్ని పర్సనల్గా అందుకనే అవాయిడబుల్ సినారియో అనుకుంటా. అండ్ ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది, రీటెస్ట్ అయ్యింది అంటే ప్రైస్ అయితే ఆగదు. సేమ్ వే ఎస్టర్డే కూడా చూసినాం. అండ్ సో ఇది ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతాయి చెప్పండి. అండ్ సో అవాయిడబుల్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేసిన, హై ప్రాబిలిటీ సినారియో అండ్ మీడియం ప్రాబిలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దట్స్ ఆల్ ఫర్ మండే. అండ్ ఇంకొకటి యాక్చువల్గా మీకు ఎస్టర్డే బేసిక్గా ఇండికేటర్ చూసుకున్నా కూడా సపోజ్ ఎగ్జాక్ట్లీ సో మనం రెగ్యులర్గా మనకి ఎప్పుడైతే బేరిష్ డేటా ఉంది మనకు తెలుస్తోంది, బట్ స్టిల్ మనం ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్స్ని ట్రయల్ చేయ మన సీనియర్స్ చెప్పినా ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ చెప్పినా కూడా అట్లీస్ట్ 1:2 తీసుకున్నా, జనరల్గా 1:2 అయితే ప్లాట్ చేస్తూ ఉన్నా. అండ్ క్యాండిల్ బై క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో 3 PM వరకు మనం ట్రయల్ చేసినా కూడా చూడండి ఈజీగా ఇండికేటర్కి అంత స్ట్రెంగ్త్ ఉంది. 1:6 అట్లీస్ట్ ఒక్క లాట్తో కూడా చేసినా కూడా మనకి ఈజీగా అర్థం అవుతుంది. మనం 30 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే స్పాట్లో మనకి ఎన్ని పాయింట్స్ అచీవ్ అవుతున్నాయో చూడండి ఏడిఆర్ ప్రకారం హై ప్రాబిలిటీలో వచ్చినప్పుడు. అండ్ సేమ్ థింగ్ ఇందులో కూడా అప్డేట్ చేసిన. సో ఈ మార్చ్ మంత్ 4 ట్రేడింగ్ సెషన్స్లో మనకి 2 అయితే రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ ఉండే 2 ట్రేడింగ్ సెషన్స్ అనేవి, ఓన్లీ 2 ట్రేడింగ్ సెషన్సే మనకి ఫేవరబుల్ ఉండే. అండ్ ఆ 2 ట్రేడింగ్ సెషన్స్లో 1:2 బుక్ చేసినా కూడా మనం వివర్ ఏబుల్ టు క్యాప్చర్ 123 పాయింట్స్ పార్ట్లో. అదే 123 అంటే అట్లీస్ట్ మీకు ఆప్షన్ చార్ట్లో చూడండి ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతాం అనేది. టీకే, సో ఇది ఇండికేటర్ అప్డేట్. అండ్ రెగ్యులర్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎంత డిసిప్లిన్గా ఉంటున్నాం అనే దానిపైనే ఉంటుంది.
అండ్ ఇన్ కేస్ రేపు ఏదన్నా నేను ఓఐలో ఓఐ చేంజెస్ కానీ ఆర్ ఇంకేదన్నా అబ్జర్వ్ చేసిన కీ థింగ్స్ ఏమైనా చూసినా కూడా అట్లీస్ట్ టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ కంప్లీట్గా టిప్స్ బేస్డ్ ఉండదు. సో రేపు ఏం జరగబోతుందో ఈ రోజే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా టిప్స్ గురించి ఆలోచించకండి. సో అది వర్క్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఆర్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్లో మనకి ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. యా, దట్స్ ఆల్ ఫర్ మండే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.